హాయ్ అండి. మా గార్డెన్‌లో మరికొన్న మొక్కలు నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తానండి. రజనీగంధ అండి ఇది. లిల్లీ అంటాం కానీ ఇది లిల్లీ మొక్క అయితే కాదు. నెక్స్ట్ మల్లె పువ్వులండి. వీటిలో 3 రకాల వరకు ఉన్నాయి. చిన్న మల్లె, పెద్ద మల్లె, ఇంకా పొడుగు మల్లె అండి. చూసారా చెట్టు నిండా ఎన్ని పువ్వులు అనేవి పూసాయో. నెక్స్ట్ డాలియా అండి. ఇది ఎరుపు రంగు డాలియా. నేను ఇవన్నీ కూడా మా మేడ మీద చిన్న ప్లేస్లో వేసుకున్నాను. కొత్తగా ఈ మల్లె మొక్కలకి ఫ్లవరింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇలా చక్కగా ఒక చిన్న కుండీలో వేసుకున్నా సరే మనకి మల్లె మొగ్గలు అనేవి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ వన్ కాశీరత్నం పువ్వులండి. ఇది మందారాలండి, బేబీ మందారాలు. నెక్స్ట్ రజనీగంధ అండి. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, వీటికి మనం మామూలు లిల్లీలా ఉండవండి, డబల్ పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి. చాలా ఎక్కువ పువ్వులు పూస్తాయండి వాటికైతే. మందారాలండి. ఇవన్నీ కూడా పింక్ కలర్ అండి. చాలా చిన్న చిన్నగా చాలా అందంగా ఉంటాయండి. రోజుకి సుమారు ఒక 10 నుంచి 15 వరకు పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి. చెట్టు మొత్తం చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మల్లె పువ్వులండి. మల్లె పువ్వులు ఇప్పటికీ నేను 4 సార్లు ఆకులు అనేవి తీసేసుకున్నాను. ఈ మధ్య కూడా ఒకసారి నేను ఇలా ఆకులు చిగుర్లు మొత్తం ఇలా తీసేసుకొని నీట్గా కట్ చేసుకున్నానండి. మళ్ళీ మనకి ఒక 15 లేకపోతే 20 రోజుల్లో పువ్వులు అనేవి మళ్ళీ మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. నేను మొత్తం మల్లె మొగ్గలు ఈ 3 గోళల్లో వేసుకున్నానండి. వీరజాజులండి ఇవి. నెక్స్ట్ దానిమ్మ చెట్టు అండి. ఈ మధ్యనే ఇంకా దీనికి చిన్న చిన్న కాయలు అనేవి వచ్చాయి. చామంతులండి, చిన్న చిన్నవి, ఇంకా ఇప్పుడైతే పూయట్లేదులేండి. నెక్స్ట్ ఇవి లిల్లీ పువ్వులండి. సింగిల్ లిల్లీ అండి ఇవన్నీ కూడా. చూసారా ఒక మొక్కకి ఎన్ని గుత్తులుగా పూసాయో. ఇది కూడా పెద్ద మల్లె అండి. ఇప్పుడు అన్నిట్లోకి బాగా వెరైటీ అయిన ప్లాంట్ ఇదేనండి, పాండన్ లీవ్స్ అని అంటారు. ఇది మనం బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ ఆకులు అనేవి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇది కేరళ నుంచి తెచ్చి పెట్టుకున్నానండి. చాలా రేర్గా దొరుకుతుంది ఆ ప్లాంట్ అయితే. ఎప్పుడైతే బిర్యానీ చేసుకున్నామో అప్పుడు మనం మసాలా వేపుతున్నప్పుడు ఈ ఆకులు వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. లిల్లీలు అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా లిల్లీలు. ఇవి కాశీరత్నం పువ్వులండి. వీటిలోనే విత్తనాలు అనేవి ఉంటాయి. ఇది తీగజాతికి చెందిన మొక్క అండి. చిన్నది వేసుకుంటే చాలు చుట్టూ అల్లేసుకుంటుంది. చాలా అందంగా ఉంటాయండి పువ్వులు. పొద్దున్న ఇలా ఉంటే సాయంత్రం వేసికి మొత్తం వాడిపోతాయండి ఇవన్నీ. వీటికి చిన్న చిన్న మొగ్గల్లా ఉన్నాయి కదండి, అవి బాగా ఎండిపోయిన తర్వాత అవే మనకి విత్తనాల్లా తయారవుతాయి. నెక్స్ట్ ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఈ లిల్లీలు అయితే చాలా విపరీతంగా పూసాయండి. ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా. ఇవేనండి నేను మా మిద్దె మీద వేసుకున్న మొక్కలు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.